చూస్తున్నారా ఎంతో కలర్ఫుల్గా చూడగానే తాగాలనిపించేటువంటి ఫ్రూట్ సలాడ్ ఇది. మరి ఈ విధంగా ఎన్నో రకాల ఫ్రూట్స్ మనం ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎండకు ఇది తాగిండ్రంటే అలసట తీరుతుంది, ఆకలి ఉండదు. ఆకలి అంటే అన్నం తినాలనిపించదు. ఏదైనా చల్లగా జ్యూస్గా తాగాలనిపించినప్పుడు, ఎండ కొట్టినప్పుడు ఇటువంటివి తాగితే ఎంతో హెల్తీగా ఉంటుంది. మనకు అలసట ఉండదు, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ కోసం నేను తీసుకున్నటువంటి పండ్లు, అరటి పండ్లు ఒక 4, 2 యాపిల్స్, అలాగే 2 దానిమ్మ పళ్ళు, అలాగే బ్లాక్ గ్రేప్స్ మరియు గ్రీన్ గ్రేప్స్ 2 రకాలు తీసుకున్నాం. మామూలు ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాజు, బాదం, కిస్మిస్లు లేదా ఇటువంటి ఎండు ద్రాక్ష, అలాగే సిరంజి సీడ్స్ ఇలాంటివి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని పాలు పోసి వేడి చేసుకోవాలి. ఇక్కడ మనం 1 లీటర్ పాలు వేసుకుందాం. ఒక పొంగు వచ్చే వరకు వీటిని మరిగించాలి. పాలు మరిగేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పండ్లను ముక్కలుగా అన్నిటినీ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పాలు మరిగేసరికి మొత్తానికి ఆపిల్ను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. బనానాను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ దానిమ్మ పళ్ళను ఇలా ఒలిచి పెట్టుకున్నాం. గ్రేప్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. వాటితో పాటుగా డ్రై ఫ్రూట్స్ను కూడా ఇలా కాజు, బాదంను, అలాగే ఎండు ద్రాక్షను చిన్న ముక్కలుగా కట్ చేసినాం. ఈ సీడ్స్ని మాత్రం ఇలానే ఉంచినాం. మొత్తానికి మనకు ఇటు పాలు పొంగుతున్నా అవి రెడీ అయిపోయినాయి. డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా సిద్ధమైపోయినాయి అందులో కలపడానికి. పాలు మరిగిన తర్వాత అలా పొంగు వచ్చిన తర్వాత చిన్న మంట మీద మరి కొంచెం సేపు అలా మరగనిచ్చి దానికి సరిపడా చక్కెర వేసుకోవాలి. మనమైతే 1 కప్పు వేసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే పాలు చక్కెర టేస్ట్ చూడండి, మామూలుగా తీయదనంగా ఉంటే సరిపోతుంది. మామూలుగా అంటే కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఈ ఫ్రూట్స్ అన్నీ వేస్తే తీయగా ఉండాలి. అలా చక్కెరను వేసిన తర్వాత కూడా మళ్ళీ చక్కెర మొత్తం కరిగేంత వరకు మరగనివ్వాలి పాలను. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ను తీసుకోవాలి. మనం ఇక్కడ లీటర్ తీసుకున్నాం కాబట్టి ఒక 5-6 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది పౌడర్. చూడండి, ఒక టేబుల్ స్పూన్తోని ఈ సైజు ఒక 6 వరకు తీసుకుంటున్నాను. ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఒక 6 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాం. ఇది సరిపోతుంది. అయితే ఇందులో మనం ఏం చేయాలంటే డైరెక్ట్ వేడి పాలల్లో కలపకుండా అందులోని కొన్ని పాలు తీసుకొని మనం ఇదే గ్లాసులో పోసి ఉండలు లేకుండా కలయబెట్టుకోవాలి. ఎందుకంటే ముద్దలు కడుతుంది ఇందులో అయితే మెల్లమెల్ల కలుపుకుంటూ ఉండలు లేకుండా మొత్తానికి కలియబెట్టాలి. కలిపినాక చూడండి, ఇలా బాగా కలిపాక దీన్ని ఇలా కొద్దిగా మరుగుతున్నటువంటి లేదా వేడి మీద ఉన్నటువంటి పాలనలో వేస్తూ కలియబెట్టాలి. బాగా చూస్తున్నారా, మనకు వేడి అయిన కొద్దిగా చిక్కబడుతున్నాయి ఈ పాలు. ఇంకా పొంగు వచ్చేసరికి ఇంకా బాగా అవుతుంది. చూడండి, ఇలా మరిగి నురగతో పొంగు వస్తుంది కదా, ఇక్కడికి సరిపోతుంది. మనం
వెంటనే స్టవ్ ఆర్పేసుకోవాలి. చూడండి చిక్కబడ్డది. ఇంకా అయితే ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నవి డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ముక్కలు వేస్తే ఇలా పట్టవు కాబట్టి దీన్ని మరొక పెద్ద బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద తీసుకున్నాం. ఈ పాలు, చక్కెర, కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదా మిశ్రమం, ఇది వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారింది. చూడండి మంచిగా కొద్దిగా దగ్గర కూడా వచ్చినట్టయింది, చిక్కదనంగా అయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బనానా కానీ ఇంకా ఆపిల్స్ ముక్కలు కానీ ఇందులో వేసుకుందాం. అలాగే ఇంకా దానిమ్మ గింజలు కానీ ఈ ద్రాక్ష పండ్ల ముక్కలు కానీ మొత్తం ఇలా వేసేద్దాం. వీటితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో కలిపేద్దాం. తర్వాత ఒక్కసారి వీటిని బాగా కలిపేద్దాం. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనకు చిన్నపిల్లలు డైరెక్ట్ పండ్లు ఇస్తే తినకుంటే ఇలాంటి సలాడ్స్ చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ సలాడ్తో పాటు ఈ ఫ్రూట్స్ కూడా మొత్తం ఇల్లు ఉంటాయి కాబట్టి తినేస్తారు, ఇలా తాగేస్తారు. ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ కలిపిన తర్వాత దీన్ని మరీ చల్లదనం కోసం ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత తీసుకుంటే చల్లగా ఎంతో బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి మొత్తం చల్లగా అయిన తర్వాత తీసినటువంటిది ఇది. చూడండి, ఇప్పుడు ఇక సర్వ్ చేసుకొని రుచి చూద్దామా. చల్లటి ఫ్రూట్ సలాడ్ కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. ఓకే, వావ్, నిజంగా చూడగానే తినాలనిపిస్తుంది. ఒక టేస్ట్ చూద్దాం. సూపర్ వచ్చింది. నేను చల్లబడ్డ తర్వాత దాని టేస్ట్ అదుర్స్ మొత్తానికి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.